వారాహి సిల్వర్ జ్యువెలరీ ఇప్పుడు మన వారాహి సిల్క్స్ కేపీహెచ్పీ స్టోర్ ఫస్ట్ ఫ్లోర్ లో 28 మార్చ్ హీరో తేజ సజా హీరోయిన్ మీనాక్షి చౌదరి చేతుల మీదుగా గ్రాండ్ ఓపెనింగ్ జరగబోతుంది. జీవన్ రెడ్డితో పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ సమావేశానికి సంబంధించి జీవన్ రెడ్డితో జరిగిన చర్చలు విఫలమైనట్లుగా కూడా తెలుస్తోంది. పార్టీలో ఉండలేనంటూ మహేష్ గౌడ్కు తేల్చి చెప్పారు జీవన్ రెడ్డి. ఇక జీవన్ రెడ్డితో జరిపినటువంటి బుజ్జగింపుల చర్చలు అనేది ఫలించినట్లుగా కూడా తెలుస్తోంది. జీవన్ రెడ్డితో భేటీలో ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్, విప్ ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. తొందరపాటు నిర్ణయాలు వద్దని కూడా పీసీసీ చీఫ్ చెప్పినట్లుగా తెలుస్తోంది. రాజీనామాకే జీవన్ రెడ్డి మొగ్గు చూపారు. జీవన్ రెడ్డి ఇంటి నుంచి మహేష్ గౌడ్ వెళ్ళిపోయారు. రేపు భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని కూడా జీవన్ రెడ్డి చెప్పారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య, ఏదైతే నేను లేఖలో పేర్కొన్నానో ఆ అంశానికే నేను కట్టుబడి ఉన్నాను. ఎవరు బుజ్జగించినా, ఎవరు ప్రలోభాలకు గురి చేసినా కానీ ఇప్పుడు తలగ్గేటువంటి ప్రసక్తే లేదు. నేను నా కార్యకర్తలకు, నా నియోజకవర్గ ప్రజలకు, అభిమానులకు నేను మాట ఇచ్చేశాను, పార్టీ వీడటం ఖాయం అని జీవన్ రెడ్డి తెగేసి మొండిగా చెప్పినట్లుగా కూడా తెలుస్తోంది. ఏంటి, ఏ విధంగా చూడాలంటారు దీన్ని? మేము టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, అలాగే ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సామంత్ మరియు ప్రభుత్వ అయినటువంటి ఆది శ్రీనివాస్ ఈ రోజు మరి జగిత్యాలలోని సీనియర్ నాయకుడు అయినటువంటి ఏదైతే జీవన్ రెడ్డి నివాసానికి అయితే వెళ్ళిన పరిస్థితి కనబడుతుంది. అంటే నేరుగా మహేష్ కుమార్ గౌడ్ వెళ్ళడం, మహేష్ కుమార్ తో పాటు ఆది శ్రీనివాస్ వెళ్ళడం. సో ఇప్పటికే గత కొన్నిసార్లుగా అంటే కొంతమంది ఏఐసిసి నుంచి వచ్చినటువంటి వాళ్ళు కలిసిన పరిస్థితి, బుజ్జగించే ప్రయత్నం చేశారు, విఫలమైన. దాని తర్వాత మొన్న శనివారం రోజు కూడా మంత్రి శ్రీధర్ బాబు కావచ్చు, అట్లూరు లక్ష్మణ్, ఇట్లా వీళ్ళు కూడా వచ్చి మరి బుజ్జగించే ప్రయత్నం చేశారు. సో అధిష్టానానికి మీకున్న ప్రాబ్లం మేము చెప్తామని చెప్పారు, అయినప్పటికీ రాలేదు. టు ఏఐసిసి మీనాక్షి నటరాజన్ కూడా మరి ఫోన్ చేసినప్పటికీ కూడా మరి హైదరాబాద్ రావాలని కోరినప్పటికీ కూడా ఆయన వెళ్ళని పరిస్థితి కనబడుతుంది. దాంతో పాటు లాస్ట్ ప్రయత్నంగా మహేష్ కుమార్ గౌడ్ ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ లో మరి ఆయన కీలక నేత, సో బీసీసీగా ఉన్నారు కాబట్టి ఆయన నేరుగా జీవన్ రెడ్డి ఇంటికి వెళ్ళి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా కండువా కప్పుకోవడానికి కూడా ఇష్టపడనటువంటి రీతిలో అక్కడ మీరు కొంత విజువల్ లో చూడొచ్చు. కండువా వేయడానికి ప్రయత్నించారు. ఆ ప్రయత్నంలో అంటే అది మహేష్ కుమార్ గౌడ్కే మళ్ళీ కప్పి ఇది చేసిన పరిస్థితి కనబడుతుంది. ఇట్లా ఆయన ఒక నిర్ణయానికి వచ్చారు. ఆ నిర్ణయంతో నేను ముందుకు వెళ్తా ఉన్నాను, నాకు జరిగినటువంటి ఇబ్బంది ఏంటో మీ అందరికీ తెలుసు అంటూ కూడా ఆయన పీసీసీకి తెగేసి చెప్పిన పరిస్థితి కనబడుతా ఉంది. పార్టీలో ఎదుర్కొన్న ఇబ్బందులు కావచ్చు, స్థానిక రాజకీయ సమస్యలు, కార్యకర్త మనోభావాలు, ఇవన్నిటిని గురించి కూడా సుదీర్ఘంగా చర్చించారు. మహేష్ కుమార్ గౌడ్ కూడా వెళ్తూ మాట్లాడిన పరిస్థితి ఉంది. సో ఆయనకు ఇబ్బంది కలిగింది, మేము కాదనట్లేదు, కానీ అట్లాంటి నాయకుడిని, అట్లాంటి నేతను మేము వద్దు అనుకోవట్లేదు, మేము కావాలనుకుంటున్నాము. ఆయన నిర్ణయం తీసుకోడు అంటే పార్టీకి రాజీనామా చెయ్యడు అని మేము అనుకుంటూ కూడా ఆయన వెళ్ళిపోయిన పరిస్థితి కనబడుతా ఉంది. ఈ చర్చలు కూడా మరి విఫలమైన పరిస్థితి కనబడతా ఉంది. అంటే నేరుగా అధిష్టానం నుంచి ఎవరైనా వచ్చి హామీ ఇస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఫిరాయింపుకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేల విషయంలో, ఆ ఎమ్మెల్యే విషయంలో ఎవరైనా మరి కలుగ చేసుకొని నువ్వు పార్టీకి, అసలు కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉండు అని పిలుపునిస్తే కనుక మరి ఆయన రాజీనామా తగ్గే అవకాశం ఉండేదేమో, కానీ ఆ రకంగా ఎక్కడ జరగట్లేదు. కాబట్టి ఆయన కంపల్సరీగా రేపు నా కార్యాచరణ ఉంటుంది, రేపు మరి మాట్లాడతాను అంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. అంటే ఆయన డిసైడ్ అవ్వకముందే, ఆయన హర్ట్ అయినప్పుడే అందరూ వచ్చి మాట్లాడి ఈ స్థాయిలో చర్చలు జరిపితే బాగుండేది, అసంతృప్తి చల్లారిస్తే బాగుండేది, ఆయనకు ఒక క్లారిటీ ఇస్తే బాగుండేది అని కూడా జీవన్ రెడ్డి వర్గం నేతలు చెప్తున్నారు. ఇప్పుడు వచ్చి ఏం లాభం అనేటువంటి మాట, మా నేతకు మీరు ఇచ్చేటువంటి గౌరవం ఇదేనా అనేటువంటి ఇదంతా కూడా అంటే కంటి తుడుపు చర్యల్లాగా, లేకపోతే ఏదో తూతూ మంత్రంగా వచ్చి చేస్తున్నారు, బుజ్జగిస్తున్నారు అనేటువంటి మాట ఉంది తప్ప నిజమైనటువంటి హామీ అనేది, అసలైనటువంటి హామీ కావచ్చు, లేకపోతే ఏదైతే జీవన్ రెడ్డి అసంతృప్తి ఉందో అది తెలుసుకునేటువంటి ప్రయత్నం రాష్ట్ర కాంగ్రెస్ కానీ అధిష్టానం కానీ చేయటం లేదు అనేటువంటి మాట కూడా చెప్తున్నారు కదా వర్గీయులు. దాన్ని ఎలా చూడాలంటారు మనం? డెఫినెట్ గా మీరు అన్నట్టు అది వాస్తవం. అంటే ముఖ్యంగా ఇంకా వెళ్ళిపోతున్నాడు కాబట్టి మళ్ళీ ఎవరు రాలేదు, ఎవరు అడగలేదు ఉండమని, పార్టీ నుంచి ఎవరు కూడా మరి నువ్వు పార్టీలోనే ఉండు అని అడగలేదు అనే నెపంతో కూడా ఇట్లా ఏదో క్యాజువల్ గా వచ్చి పోయినట్టే తెలుస్తా ఉంది. ఎందుకంటే ఎవరు వచ్చినా గానీ
ఆయనకు భరోసా ఇవ్వలేకపోతా ఉన్నారు. సో ఎమ్మెల్యే విషయంలో భరోసా ఇవ్వలేకపోతా ఉన్నారు. సో ఆయన ఎందుకు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి మరి మొత్తం జగిత్యాలను మొత్తం ఆయన చేతిలోకి తీసుకుంటున్నాడు? ప్రభుత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో ఆయనకి ఏం పని? ఆయన బీఆర్ఎస్ వ్యక్తి, బీఆర్ఎస్ లో ఉండాలి కానీ కాంగ్రెస్ లో ఏం పని? ఎవరు ఎందుకు స్పందించట్లేరు? ఇంతమంది సీనియర్ నాయకులు ఉన్నారు కాంగ్రెస్ లో, చాలా మంది సీనియర్లు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, నాయకులు ఉన్నారు. అధిష్టానానికి ఎందుకు చెప్పట్లేదు? మరి రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ మొత్తం కూడా ఇటు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కూడా మొత్తం కూడా న్యాయం జరగాలి. మోడీ ప్రభుత్వం పెద్ద ఎత్తున మరి ఇది చేస్తుంది అంటూ కూడా ఆయన మరి పెద్ద ఎత్తున విమర్శిస్తున్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి. రాజ్యాంగం గురించి మాట్లాడుతా ఉన్నాడు. రాజ్యాంగం బుక్కును పట్టుకొని కూడా దేశమంతా తిరుగుతా ఉన్నాడు. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వమే రాజ్యాంగానికి తూట్లు పొడుస్తుంటే మరి అసలు ఇక్కడ కనబడట్లేదా? ఇక్కడ ఉన్న నాయకులకు కనబడట్లేదా? ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ కు సంబంధించినటువంటి నాయకులు ఏం చేస్తున్నారు? అధిష్టానానికి ఎందుకు చెప్పట్లేరు? సో నా విషయంలో ఇంత జరుగుతుంటే ఎవరు ఎందుకు పట్టించుకోవట్లేరు అనేది ఆయన బాధ. ఇప్పటికీ కూడా స్టిల్ ఆయన ఒక హామీ కోరుకున్నారు. అంటే ఎవరు వచ్చినా గానీ పార్టీలో ఉండు అని చెప్తున్నారు తప్ప, సో నీకు హామీ ఇచ్చి ఆయనకి ఇంకా ఆయన మన పార్టీలో ఇంకా కనబడరు, మరి సంజయ్ కాంగ్రెస్ పార్టీతో సంబంధం లేదు అనే ఒక మాట కోరుకున్నాడు ఆయన. సో ఆ మాటను ఎవరు ఇవ్వలేకపోతున్నారు కాబట్టి కరాఖండిగా నేను ఉండలేను, నాకు చాలు జరిగిన అవమానం అంటూ కూడా ఆయన మరోసారి చెప్పిన పరిస్థితి. రేపు మరి ఆయన కార్యాచరణ కూడా మరి అంటే రాజీనామా కార్యాచరణ ఉండబోతుంది. రేపు మరి ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు ఏంటని చూడాల్సిన అవసరం ఉంటుంది. ఎస్ రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్ సత్య. ఇక జీవన్ రెడ్డితో పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ చర్చలు అనేది విఫలమైనట్లుగా కూడా తెలుస్తోంది. పార్టీలో ఉండలేనంటూ మహేష్ గౌడ్కు జీవన్ రెడ్డి తేల్చి చెప్పేశారు. జీవన్ రెడ్డితో బుజ్జగింపు చర్యలు కూడా ఎక్కడా ఫలించినట్లుగానే కార్యకర్తలు చెప్తూ ఉన్నారు. జీవన్ రెడ్డితో భేటీలో ఏఐసిసి కార్యదర్శి సచిన్ సావంత్, పాది శ్రీనివాస్ కూడా పాల్గొన్నారు. తొందరపాటు నిర్ణయాలు వద్దని పిసిసి చీఫ్ కూడా చెప్పారు. అయితే జీవన్ రెడ్డి తన అసంతృప్తి కావచ్చు, ఇతర అంశాలన్నింటినీ చెప్పి రాజీనామాకే నేను మొగ్గు చూపిస్తున్నానని క్లారిటీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. జీవన్ రెడ్డి ఇంటి నుంచి మహేష్ గౌడ్ వెంటనే వెళ్ళిపోయారు. రేపు భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని కూడా జీవన్ రెడ్డి చెప్పినట్లుగా తెలుస్తోంది. ఎట్టి పరిస్థితుల్లో నేను ప్రకటించిన దానికి, నేను లేఖలో రాసినటువంటి అంశానికే కట్టుబడి ఉంటాను తప్ప నేను ప్రకటించినటువంటి ఆ నిర్ణయాన్ని, నేను తీసుకున్న ఆ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోను అని తెగేసి చెప్పారు. అంటే ఏ స్థాయిలో మా నేత హర్ట్ అయి ఉంటారో కాంగ్రెస్ అధిష్టానం తెలుసుకోవాలని కూడా జీవన్ రెడ్డి అనుచర వర్గం చెప్తోంది.